అధ్యాయం 21వ వచనం. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన ఇర్మియా కళ్ళ ముందు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, నా జనుల వేదన బట్టి నాకు వేదన కలుగుతుంది. నా జనులందరూ ఎలా ఉన్నారు అని అంటే వేదనలో ఉన్నారు. జనులందరూ ఎలా ఉన్నారండి? వేదనలో ఉన్నారు. ప్రజలు వేదనలో ఉండేసరికి ఆ ప్రజల యొక్క వేదన అది ఆల దుఃఖంలే, అది ఆల వేదనలే, అది ఆల బాధలే అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ దైవజనుడు లేడు. హల్లెలూయా. అలా అనుకునే పరిస్థితుల్లో దైవజనుడు ఉంటే అలాంటి వ్యక్తి అసలు దైవజనుడే కాదు. ప్రజల దుఃఖంలో వారి దుఃఖాన్ని కలుపుకోగలిగిన వారే నిజమైన దైవజనులు. హల్లెలూయా. ప్రజల బాధలో, ప్రజల నిట్టూర్పుల్లో, ప్రజల దుఃఖంలో వారు కూడా దుఃఖపడేవారైతేనే వారు దైవజనులు, దేవుని ఆత్మ కలిగిన వారు. ఎందుకనంటే ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు అని పేతురు పత్రికలో దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గురించి ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడట. కాబట్టి నీ చింత ఏదైనా ఉంటే నీ చింత యావత్తు కూడా నువ్వు ఆయన మీదే వెయ్యాలి. హల్లెలూయా. మీకు ఏదైనా వేదన ఉంటే, మీకు ఏదైనా చింత ఉంటే, నీకు ఏదైనా బాధ ఉంటే, నీకు ఏదైనా దుఃఖము ఉంటే, ఆ దుఃఖాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఎందుకనంటే నీ యొక్క చింత నువ్వు దేవుని మీద వేయాలి. నీ చింత నువ్వు ఏం చేయాలి? దేవుని మీద వేయాలి. అన్నీ వాళ్ళు చూసుకుంటారు అనే ధైర్యం మనకున్నప్పుడు మనం ఏమీ పట్టించుకోం కదండి. అన్నీ వాళ్ళు చూసుకుంటారు అనే ధైర్యం మనకున్నప్పుడు మనం ఏమీ పట్టించుకోం. ఎవరు చూడరు, ఇంక మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి అని అన్నప్పుడు మాత్రమే మనము ప్రయాసపడి కష్టపడి దాని విషయంలో ఏమండి వండి పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి. ఒక వంట మనిషి వచ్చి ఏమండి, లేదా ఒక పని మనిషి వచ్చి రోజు తుడిచేస్తుంది, రోజు వండేస్తుంది, అన్నీ పెట్టేసి వెళ్ళిపోతుంది అనుకోండి. ఇంకా యజమానురాలికి కానీ ఆ యజమానుడికి కానీ అమ్మో పొద్దుటే లెగాల నేను వంట చేసుకోవాలా, లేకపోతే పొద్దుటే లెగాల నేను పని చేసుకోవాలా అని అనుకుంటారా? చెప్పాలి. అనుకోరు. ఎందుకు అనుకోరంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం ఏంటి అని అంటే పని వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనేటువంటి ధైర్యము ఏం చేస్తుంది అంటే వీళ్ళ చేత ఆ పని చేయనివ్వదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చేస్తాడు అనే ధైర్యం కూడా నీకు అలాగే ఉండాలి. ఒక పని వాడిని నమ్ముతున్నావు కదా, పని చేసే వాని మీద నీకు మనస్సు అంతగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అని అనుకుంటున్నావు కదా, మరి ఒక పని వాళ్ళ మీద ఉన్న నమ్మకం నీ దేవుడి మీద నువ్వు పెట్టలేవా? చెప్పండి. మనకేంటంటే పనుల కంటే మనం జీతం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దేవుడికి నేనేమి ఇస్తున్నాను, నేనేమి ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు నాకేం చేస్తాడు అని అనుకుంటున్నావా? ఏమండి, దేవుడికి నేనేం పెడుతున్నాను, దేవుడికి నేనేమి ఇస్తున్నాను, దేవుడికి నేనేమైనా జీతం ఇస్తున్నానా, ఆయన నా పని చేసి పెట్టడానికి అనే ఆలోచన కానీ నీకు ఉందేమో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వేదన ఎరిగిన దేవుడు. చెప్పాలి, నీ వేదన ఎరిగిన దేవుడు. ఈ కష్టాన్ని చూడకుండా వదిలేసే దేవుడు కాదు. నీ ప్రతి కష్టాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి కష్టాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. అందుకే దైవజనుడు చక్కని పాట పాడారు కదండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుగా నే లేచి ఉండుగా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుగా
వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నిన్ను నడిపించావు. ఆమేన్. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. అందరూ ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూర్చోవడం తెలుసు, మనం లేవడం కూడా తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు నడిచినప్పుడు కూడా నన్ను గూర్చి నువ్వు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. నా గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ పిల్లలకి నా యొక్క ఆజ్ఞల్ని నువ్వు నేర్పించాలి. హల్లెలూయా. నా మాట నువ్వు అందించాలి. సీనాయి పర్వతం మీద దేవదేవుడు మోషే గారి ద్వారా ఆయన ప్రజలు స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఒక తెలివి కలిగిన వారిగా, వివేకము కలిగిన వారిగా, నీతి న్యాయం కలిగిన జనముగా. హల్లెలూయా. ఎందుకు వీళ్ళ దేవుడు వీరికి రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు? ఎందుకు వీళ్ళ దేవుడు ఈ దేశాన్ని వారి చేతులకు అప్పగించాలనుకున్నాడు? ఎందుకు మనమున్నటువంటి ప్రాంతంలో మనల్ని తొలగించి వారిని నాటాలనుకున్నారు అని అంటే, వారు నీతి కలిగిన వారు, వారు జ్ఞానము కలిగిన వారు, వారు తెలివి కలిగిన వారు, వారు ఎక్కడ న్యాయం తప్పేవారు కాదు. హల్లెలూయా. వారు ఎక్కడ న్యాయమో తప్పేవారు కాదు. ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఇదే అక్టోబర్ మాసంలో 7వ తారీఖున హమాస్ అనేటువంటి ఉగ్రవాదులు ఇజ్రాయేల్ దేశం మీద సుక్కోతు పండగ టైం ఇది. హల్లెలూయా. వారందరూ కూడా సుక్కోతు పండగ చేసుకుంటూ ఉంటే, ఆ పండుగలో వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆ హాయిగా. ఎందుకంటే సుక్కోతు పండగ అంటే గుడారాల పండగ. సుక్కోతు పండగ ఏంటండి? గుడారాల పండగ. మీరు ఐగుప్తులో నుండి ఈ యొక్క కనాన్లోనికి వచ్చేటప్పుడు మధ్యలో మీరంతా గుడారాలు వేసుకొని నివసించి అన్నీ వదులుకొని అరణ్య యాత్ర చేసి ఉన్నారు. అది మీ పిల్లలకి గుర్తుండాలా? అది మీ పిల్లలకి ఏమై ఉండాలా? గుర్తుండాలా? దేవుడు అరణ్యములో ఏమీ లేనప్పుడు ఒక ఊరు వెళ్ళడానికి మనం కనీసం బ్యాగ్ పట్టుకుని వెళ్తాం. అక్కడ ఖచ్చితంగా మనకి అక్కడ భోజనాల ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ ఎడారిలో ఏముంటాయండి? మంచినీళ్ళు కూడా లేని పరిస్థితులు.
ఆహారం లేని పరిస్థితులు. అలాంటప్పుడు దేవుడే వారికి భోజనం పెట్టాడు. హల్లెలూయా. దేవుడే వారికి మంచినీళ్ళని ఇచ్చాడు. దేవుడే వారికి త్రోవను కలుగచేశాడు. దేవుడే వారి పక్షంగా అద్భుతాలని ఆశ్చర్యకార్యాలని జరిగించాడు. మృగాల మధ్యలో నుండి దేవుడు కాపాడాడు. సర్పాల మధ్యలో నుండి దేవుడు వారిని కాపాడాడు. శత్రువుల మధ్యలో నుండి దేవుడు వారిని కాపాడాడు. కాబట్టి ఒక మనిషి ఇంటిని విడిచిపెట్టి బయట ఉంటే ఆ బయట ఉన్నటువంటి మనిషికి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఎలాంటి అవసరాలు ఉంటాయి, అసలు వాతావరణాన్ని, అక్కడ మనుషుల్ని, అక్కడ తిండిని అసలు తట్టుకోగలమా, అసలు ఆ పరిస్థితుల్ని ఇమిడ్చుకోగలమా? ఒక తిండికి అలవాటు పడిన వాళ్ళమి ఇంకో తిండి తినాలంటే అవుతుందా? మా పిల్లలు లైన్కి వెళ్ళారు కదా, వెళ్ళి మళ్ళీ మానేసి కొంతమంది వచ్చి ఉన్నారు. ఏం నాయన అంటే, బాబాయ్ మేము అక్కడ ఉండలేకపోతున్నామండి. హల్లెలూయా. ఎందుకని అంటే అక్కడ వాతావరణం వేరు, మన వాతావరణము వేరు. అక్కడ తిండి వేరు, మన తిండి వేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట్లో కర్నూలు వెళ్ళేటప్పుడు కూడా మేము 3 రోజులు భోజనం చేయలేదు. ఎందుకంటే ఏం తిన్నా కారమే, కడుపులు మండిపోయేవి. ఇక బ్రెడ్ ఆ యొక్క జామ్ రాసుకొని అరటిపళ్ళు మాత్రం తిని ఆ ఫ్రూట్స్తోని డ్రింక్స్తోని కడుపు నింపుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు మన కారమే కారంగా లేదన్నారు. హల్లెలూయా. వారికి మన కారమే కారంగా లేదన్నారు. కారం డబ్బాలో కారం అంతటిని తీసేసుకొని అందులో ఎల్లుల్లిపాయలు నూనెలో వేపేసుకొని ఆ గొడ్డు కారాన్ని అన్నంలోకి తింటూ అన్నారు కదా, అసలు మీ కారం కారంగా లేదేటండి అన్నారు. అసలు మీ కారం మనం 2 స్పూన్లు వేస్తేనే కూరలోని బాబోయ్ అని చెప్పి ఒగురుస్తాం కదా, ఎన్నో నీళ్ళు తాగేస్తాం. అలాంటిది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక దగ్గర ఉన్నట్టుగా ఒక వాతావరణం ఉండదు, ఒక దగ్గర పరిస్థితులు ఒక దగ్గర వేరుగా ఉంటాయి. అలాంటిది వీరు ఐగుప్తులో నుండి కనానులోనికి ఆ సముద్ర తీరములో ఆ సీనాయి పర్వత శిఖరాల మధ్యలో నుండి వారు నడుచుకుని వెళ్తూ ఉన్నప్పుడు వారికి దేవుడే అన్నం పెట్టాడు. హల్లెలూయా. దేవదూతలు భోజనం చేసే భోజనంతో వారి కడుపులు నింపాడు. ప్రియులారా, బండలో నుండి నీళ్లను వారి కొరకు ఉబికింప చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో వారి కొరకు త్రోవని కలుగ చేశాడు. తాపకరమైనటువంటి విషసర్పాల మధ్యలో నుండి వారిని ఆరోగ్యకరంగా దేవుడు నడిపించుకొని వెళ్ళాడు. ఎర్ర సముద్రము అడ్డుపడితే దాన్ని పాయలు చేసి మరి ఆయన ప్రజల కోసము ఆయన త్రోవను కలుగ చేసి ఆయన నడిపించి ఇన్ని అద్భుతాలు చేస్తూ ఈ సీనాయి పర్వతం మీదే వారి కొరకు ఆజ్ఞలు కూడా ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకనంటే మీరు స్వాధీనపరచుకోబోయే ఆ దేశంలో మీరు నీతిమంతులుగా ఉండాలి. ఈరోజు దేవుడు మన కొరకు ఒక శ్రేష్టమైనటువంటి కణాలని సిద్ధం చేశాడు. దేవుడు మన కొరకు విలువైనటువంటి దేవుని రాజ్యాన్ని సిద్ధం చేశాడు. దేవుని యొక్క ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నివాసము చేసే ఆకలి దప్పికలు లేని సూర్యచంద్రుల్లో అక్కర్లేని ఈ యొక్క మనం కళ్ళతో కనపడుతున్నటువంటి ఈ సూర్యుడు కానీ ఈ చంద్రులు కానీ నక్షత్రాలు కానీ అవసరం లేని దేవుడే వెలుగై ప్రకాశించే ఆ దేవుని రాజ్యము ఉన్నది. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యంలో ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన మన కొరకు నివాసములను కూడా ఏర్పరుస్తూ ఉన్నాడు. ఆ నివాసంలో ఉండాలి అని అంటే హల్లెలూయా, ఈ అరణ్య యాత్రలో నువ్వు నీతిని నేర్చుకోవాలి. ఈ అరణ్య యాత్రలో నువ్వు ఆజ్ఞల్ని కలిగి ఉండాలి. ఈ అరణ్య యాత్రలో నీ జీవితంలో దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ సుక్కోత్ అనేటువంటి ఒక పండుగని దేవుడు కట్టడగా ప్రకటించాడు. మీ తర్వాత జనరేషన్స్ ఈ పండుగ ఏంటి నాన్న, ఈ పండుగ ఏంటమ్మా, ఈ పండుగ ఏంటండి అని అడిగితే మీరు చెప్పండి, ఇదిగో మన ప్రజలు ఐగుప్తులో దాసులుగా ఉన్నప్పుడు ఆ యొక్క 400 సంవత్సరాల దాసత్వంలో నుండి దేవుడు వారిని విడిపించి కనాన్ అనే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనల్ని నడిపించాడు. అప్పుడు మన పితరులు ఇలాగే టెంట్లు వేసుకొని ఆ గుడారాల కింద వారు ఉన్నారు. అది గుర్తు చేసుకోవడానికి ఈ సుక్కోతు పండుగ. హల్లెలూయా. ఆ సుక్కోతు పండుగ చేసుకుంటూ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అరణ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ పండుగని ఆచరిస్తున్న సమయంలో వీరు పండుగ టైంలో ఉన్నారు అని చెప్పి హమాస్ వారు ఆ యొక్క బోర్డర్స్ మధ్యలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ టెంట్ వేసుకుని ఆ టెంట్ లోపల ఆరాధన ఆ పాటలు పాడుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి వారందరినీ పట్టుకుని కొంతమందిని హాస్టేజెస్గా వాళ్ళు బంధించి ఖైదు చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల పోరాటము, వాళ్ళు విడిపించండి 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 అని ఎంత చెప్తున్నా విడిపించలేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు లేరు 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 అన్నారు. నిన్నటి దినాన్నే కొంతమందిని విడిపించారు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమగా. హల్లెలూయా. వీరికి తెలుసు వారు బందీలై ఉన్నారని.
ప్రియులరా 2 సంవత్సరాలు శత్రువు చేతిలో ఉండేటప్పుడు మరొకరైతే ఏం చేస్తారనంటే, ఇంకీళ్ళు మనల్ని ఎంత క్రూరంగా చంపుతారో, ఇంకీళ్ళు మనల్ని ఎంత హింసిస్తారో, ఇంకీళ్ళు మనల్ని ఎంత బాధ పెడతారో, ఆ బాధలు తట్టుకోవడం కంటే చచ్చిపోవడమే బెటరు అనుకుంటారు. ఆ బాధలు తట్టుకోవడం కంటే చచ్చిపోవడమే బెటరు. ఈ మాట ఎంతమంది నోట్లోకి రాలేదండి? ఈ బాధ తట్టుకోవడం కంటే చచ్చిపోతే బెటర్. ఈ బాధలు ఎవడు పడతాడు? ఈ కష్టాలన్నీ ఎవడు పడతాడు? ఈ బాధలన్నీ ఎవరు అనుభవిస్తారు? ఈ బాధలు పడే కంటే చచ్చిపోవడం మంచిది, ఈ బాధలు పడే కంటే చచ్చిపోవడం మంచిది అని మనం అనుకుంటాం. బాధలైనా పడతాము, కానీ ఏమండి ఒక రోజు వస్తుంది, మమ్మల్ని దేవుడు విడిపించి తీరతాడు. ఆయన మనల్ని విడిపించక మానడు. ఎందుకంటే మన దేవుడు ఈ లోకపు దేవుడు కాదు, మన దేవుడు ఆకాశమందు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఈ గుహల్లోని ఏమండి ఈ టన్నల్స్లోని ఉన్న మనల్ని ఖచ్చితంగా చూసి కనికరించి కటాక్షించి ఒకరోజు ఆయన మనకి విడుదల ప్రకటిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఆయన మనకి విడుదల ప్రకటిస్తారు. వెతికేవారు వెతుకుతూనే ఉన్నారు ప్రియులారా, వెతికేవారు వెతుకుతూనే ఉన్నారు. ఏమండి వెతికేవారు వెతుకుతూనే ఉన్నారు. ఈ యొక్క హమాస్ ఉగ్రవాదులు ఒక పక్క మరణిస్తూనే ఉన్నారు, కానీ దేవుని పిల్లల్ని వదలడానికి వాళ్ళు ఎక్కడ కూడా ఏమండి ఒప్పుకోలేదు. 2 సంవత్సరాలు యుద్ధాలు ఆగకుండా గాజా జల్లెడ పట్టబడతానే ఉన్నాయి. ఈరోజు గాజా పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చూస్తే పూర్తిగా అంతా కూడా ఇప్పుడు ఆ కొమరపాలెంలో జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఇప్పుడు చూసినప్పుడు ఏమండి 4 రోజులు 2 రోజులు నిన్నటి క్రితం చూసినప్పుడు మొన్నటి చూసినప్పటికీ పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో అలాగే అయిపోయాయి. హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడుతూ వచ్చాయి. ఏమండి ఆ టన్నల్స్ మధ్యలో వారు ఇంకా ఎంత వ్యతిరేకంగా అంటే ఆ యొక్క మసీదుల క్రింద అణుబాంబుల్ని పెట్టుకొని, ప్రభుత్వ మిసైల్స్ని పెట్టుకొని ఆ మసీదుల మీద దాడి చేస్తారని చూపించడానికి. కానీ వీళ్ళు ఇంకా తెలివిగా కింద ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా వీడియోస్ తీసి వాటన్నిటిని బయటికి తీసుకుని వచ్చి, ఇదిగో వీళ్ళని మిసైల్స్ని కేవలం మమ్మల్ని నాశనం చేయటం కోసమే సిద్ధం చేశారు. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కరెక్ట్ అని లోకానికి చూపిస్తే 90% లోకము యూదుల్ని యాక్సెప్ట్ చేయలేదు. హల్లెలూయా. 90% ఏమని వారు కేవలము మా మీద టార్గెట్ పెట్టారు. వారు కేవలం మమ్మల్ని నాశనం చేయటానికే వారు పన్నాగం పన్నుతున్నారు. వారు కేవలం మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇదిగో హాస్పిటల్స్ కింద మిసైల్స్ ఉన్నాయి, ఇదిగో మసీదుల కింద మిసైల్స్ ఉన్నాయి, ఇదిగో స్కూల్స్ కింద మిసైల్స్ ఉన్నాయి అని అవన్నీ వీడియోలతో చూపించి వారు నాశనం చేసే వరకు మేము నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంటామా? మేము ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకుంటాం. హల్లెలూయా. మేము నాశనము కాము, మేము చావము, సజీవులమై మా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మీరు వారిని ఒక్క దెబ్బ కూడా వెయ్యలేదు. ముందు వారే వీరిని మొట్టమొదటిగా దాదాపు ఒక 5,000 మిసైల్స్ వీళ్ళ మీద వేసి కొంతమందిని ఏమండి బందీలుగా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇళ్లల్లో ఉన్న వాళ్ళని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయి బంధించుకున్నారు. అక్రమంగా వీళ్ళ దేశంలోకి వచ్చి ఇక్కడ సంతోషంగా పండుగలో ఉన్నటువంటి వారిని, ఆనందిస్తూ ఉన్నటువంటి వారి ఆనందం అంతటిని కూడా చెడగొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిన ప్రతి బిడ్డని వారు గుర్తు చేసుకుంటూ, వెళ్ళిన ప్రతి ఆత్మ కోసము వారు ప్రయాసపడుతూ, అలా వెళ్ళిన ప్రతి ఒక్కరిని విడిపించి తీరాల్సిందే అని కంకణము కట్టుకొని, మా ప్రజల్లో ఒక్కరిని కూడా మీరు రక్షించకుండా వదలడానికి వీలు లేదు, ఏమంటే విడిపించకుండా మీరు ఉండడానికి వీలు లేదు, మా ప్రజల్ని తీసుకుని రావాల్సిందే, మాకు అప్పగించాల్సిందే అని చెప్పి దేశము ప్రధానమంత్రితో సహితము ఏమండి బోల్డ్ అంత దేశం ఉంది కదా, ఏదో 100 మంది పోయారేమో, పోతే పోనీలే అని వదులుకునే ప్రధాని కాదు. హల్లెలూయా. ఒక్కల్ని కూడా వదలడానికి వీలు లేదు, చంటి బిడ్డను కూడా వదలడానికి వీలు లేదు, మేము ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆ యొక్క అక్కడ ఉండి ఇదిగో మేము మీకోసం ఉన్నాం, మీరు ఎక్కడ ఉన్నా సరే అని వాళ్ళ భాషలో, హిబ్రూ భాషలో గట్టిగా మాట్లాడి అనౌన్స్ చేసి, మీరు ఎక్కడున్నా బయటికి రండి, మిమ్మల్ని విడిపించడానికి మేము వచ్చాం, మీరు ఎక్కడున్నా బయటికి రండి, మిమ్మల్ని తప్పించడానికి మేము వచ్చాం, మీరు ఎక్కడున్నా బయటికి రండి అని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ బోర్డర్స్లోని మైకులు పట్టుకుని ప్రత్యేకంగా ప్రభునందు ప్రియమైన దేవుని అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది బయటకు వచ్చారు యూదులు. హల్లెలూయా.
వారిని బట్టి నిన్నటి దినాన ఈరోజు సుక్కోతు పండగ, నిజమైన పండగ. 2 సంవత్సరాలుగా కనిపెట్టి నా కుటుంబం ఒకేసారి 2 సంవత్సరాలుగా దూరం అయిపోయినటువంటి వారు, తిన్నారో తాగారో ఉన్నారో ఎక్కడున్నారో చచ్చిపోయారో శత్రువులను చంపేశారో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ వీరు నిరీక్షణ వదిలిపెట్టలేదు, వారు నిరీక్షణ వదిలిపెట్టలేదు. శత్రువు చేతిలో ఉంటే వాళ్ళు ఎంత బాధిస్తారో తెలుసా? శత్రువు చేతులకు అప్పగింపబడ్డం అంటే అది ఎంత బాధో తెలుసా? శత్రువు చేతుల్లో బలవ్వడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఎంత వేదనో తెలుసా? కానీ వాళ్ళ నిరీక్షణ ఒకటే, మా దేవుడు మమ్మల్ని రక్షించువాడు. హల్లెలూయా. ఈ శ్రమ మాకు ఎంతకాలము ఉండదు, ఈ కష్టకాలం ఎంతకాలం ఉండదు, ఈ దాగుడు మూతల జీవితం మాకు ఎంతకాలము ఉండదు, ఈ శత్రువులు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు, ఎందుకంటే మేము జీవము కలిగిన దేవుని పిల్లలము. హల్లెలూయా అని ఆ పిల్లలందరూ బయటికి వచ్చి నిజమైన సుక్కోతు పండగ నిన్నటి దినాన సెలబ్రేట్ చేశారు. హల్లెలూయా. చాలా అద్భుతంగా, చాలా గొప్పగా ఆనందంతో గంతులు వేశారు. వాళ్ళ కోసం ఎన్నో ప్రార్థనలు. ప్రియులారా, వారిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు చావు పరిష్కారం ఎప్పుడు కూడా కాదు. సమస్య వస్తే ఆ సమస్యలో నువ్వు జీవము కలిగిన దేవుని వైపు చూసినప్పుడు, ఆకాశమందు నేను చూచుచున్న దేవుడి వైపు చూచినప్పుడు, దేవుని వాగ్దానాలను నువ్వు జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు ఈ వాగ్దానం మన జీవితాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము మన జీవితాన్ని స్థిరపరుస్తుంది. వారి ధైర్యాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, వారు పండుగ చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, వారు సంతోషంగా గంతులు వేస్తున్నప్పుడు అనిపించింది. 2 సంవత్సరాలు శత్రువుల చేతుల్లో ఉన్న వారి యొక్క ఆనందము ఈరోజు విడుదల పొందేసరికి ఎంత అవధులు దాటిన ఆనందంతో ఉప్పొంగి గంతులు వేస్తున్నారు కదా. ఈరోజు మన జీవితాల్లో సమస్య వచ్చిందని చచ్చిపోతే, సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటే, సమస్య వచ్చిందని జీవితాన్ని వదిలేసుకోవాలి అని అనుకుంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కాకినాడలో మా ఇంటికి ఎదురుగుండానే ఒక కుటుంబం, అన్య కుటుంబం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తల్లికి 2 కొడుకులు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ 2 కొడుకుల్లో చిన్న కొడుకు విషయంలో ఆమె చాలా ఏడ్చి ప్రార్థన చేసి నేను చెప్పాను, అమ్మా ఆ బిడ్డ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా నిలబెడతారు, మీరు భయపడకండి, ఆ బిడ్డని ఫిజియోథెరపీలో జాయిన్ అవ్వించండి. హల్లెలూయా. అలాగే జాయిన్ అయ్యాడు. ఆ పరీక్షలు చదువుతున్నప్పుడు ఇంట్లో నాన్న తాగి గొడవ, అన్నయ్య డ్రగ్స్ వేసుకుని వచ్చి గొడవ. ఆ గొడవని తట్టుకోలేక ఇంక వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు, ఇంకా ఇక్కడ నేను చదవాలన్నా అవ్వదు, నా వల్ల కాదు అని చెప్పి ఆ పిల్లోడు గబాల్ని మేము మీ బాధలు చూస్తూ మేము ఉండలేకపోతున్నాం, ఇంకా మేము చస్తేనైనా మీరు మారుతారేమో అని చెప్పి వెంటనే పక్క రూమ్లోకి వెళ్ళిపోయి ఉరేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి గబాల్ని లోపలికి వెళ్ళి, బాబు నాన్న తలుపుతీ అని ఎంత కొట్టినా ఇంకా లోపల గడపెట్టుకున్నాడేమో, ఆ యొక్క ఊరి పెట్టేసుకున్నాడు. ఇంక వెంటనే గుణపాలతోని ఆ తలుపులు కొట్టి ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చి కింద నుండి వెళ్తూ ఉంటే నేను అక్కడే గేటు దగ్గర ఉన్నా. ఆ అరుపులు కేకలు వినపడి అలా చూస్తున్నప్పటికీ ఓ బిడ్డని అలాగా భుజాల మీద వేసుకుని వెళ్తూ ఉంటే నేను అంటున్నా, దేవా బిడ్డ చావకూడదు, సజీవుడిగా వచ్చి నీకు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చింది. ప్రియులారా, పరిగెత్తుకుని వచ్చి, అమ్మ నా బిడ్డ ఊరేసుకున్నా, స్పృహలో లేడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అన్నాను, నీ బిడ్డ నవ్వుతూ అమ్మ అని నిన్ను పిలుస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డ నవ్వుతూ అమ్మ అని పిలుస్తాను. అందరూ వచ్చి అలాగ మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతున్నారు, ఈ మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలేవి ఆ తల్లికి ఎక్కటం లేదు. ఆ తల్లి అవన్నీ వినే పరిస్థితుల్లో లేదు. ఆ తల్లికి కావాల్సింది ఆ బిడ్డ ప్రాణాలు. ఆ తల్లికి కావాల్సింది ఏంటండి? ఆ బిడ్డ ప్రాణాలు. బతుకుతాడు అన్న మాట ఒక్కరు కూడా అక్కడ చెప్పలేకపోతున్నారు. డాక్టర్లు కూడా బతుకుతారని చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఊపిరి లేని పరిస్థితి. ఆ ఐసీయూలో పెట్టేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆక్సిజన్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నారు. ఇంకా రాత్రి మందిరంలోకి వచ్చి ఇంకా అలాగే బలిపీఠం దగ్గర ఏడుస్తూ ప్రభా నా బిడ్డకి నువ్వే ప్రాణం ఇవ్వగలవయ్యా, ప్రభా నా బిడ్డకి నువ్వే జీవం ఇవ్వగలవయ్యా, ప్రభా నీలో జీవం ఉంది నాయన, అయ్యా నా కుటుంబం ఎవ్వరికి నువ్వంటే తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను ప్రభా నువ్వు నా బిడ్డకి జీవం ఇవ్వా అని ఆ తల్లి దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చింది. ప్రియులారా, నేను అన్న, అమ్మ నీ కొడుకు చేత నువ్వు అమ్మని ఖచ్చితంగా పిలిపించుకుంటావు, ఖచ్చితంగా
పిలిపించుకుంటావు, ఖచ్చితంగా నవ్వుతూ వస్తాడు ఇంటికి అని చెప్పినప్పుడు ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటకి ఆమె శ్వాస తీసుకొని ఆ బిడ్డకి ఏమన్నా అయితే నేను బతకడం కూడా వేస్టే అండి, ఆ బిడ్డకి ఏమన్నా అయితే నేను బ్రతకలేనండి అని అనుకుని ఆ తల్లి చాలా దుఃఖంతో వెళ్ళింది. మొదటి రోజు ఏమీ రెస్పాన్స్ లేదు. రెండో రోజుకి ఏమండి బాబు బాబు అంటే అన్నాడు, అన్నాడు అంతే. అంటే స్పృహలో లేడు, కళ్ళు తెరలే, మాట్లాడలే. మూడవ రోజుకి అమ్మా నాకేమైంది అన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మర్చిపోయాడు. హల్లెలూయా. అన్నప్పుడు పరిగెత్తుకుని వచ్చింది. నా బిడ్డ అన్నాడు, నా బిడ్డ అన్నాడంటే చచ్చిపోలేదు. అన్నాడంటే ఏమవ్వలేదు, చచ్చిపోలేదు. ఏమండి వెంటనే మూడో రోజు అమ్మా అని నాకేమైందమ్మా అని అనేసరికి ఇంకా వెంటనే ఆవిడ ఫస్ట్ మాట చెప్పడానికి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చిందండి. ఆవిడ ఎన్నిసార్లు అలా పరిగెత్తుకొని వచ్చిందంటే ప్రతి క్షణం వెంటనే ఫోన్ చేసి వెంటనే చెప్పి వెంటనే పరుగులు తీసుకొని వచ్చి నా బిడ్డ బతికాడమ్మా, దేవుడే నా బిడ్డకి జీవితం ఇచ్చాడమ్మా, దేవుడే నా బిడ్డ కోసం ఈ బ్రతికిచ్చాడమ్మా అని చెప్పి ఆ బిడ్డకు కోసం ఎన్నో మొక్కులు మొక్కుకోబోతుంటే నేను అన్నాను, అమ్మా నా దేవుడు లంచగాడు కాదు, నువ్వు ఏదైనా చేస్తే నీ కొడుక్కి చేయడానికి నువ్వు ఏమీ మొక్కుబడి చేసుకోవాల్సిన అవసరం లేదు, నా దేవుడు శక్తిమంతుడు, ఆయన నీ బిడ్డను నీకు బ్రతికించిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏమీ మొక్కుకోవద్దు, నా బిడ్డ బతికితే ఇది చేస్తాను, నా బిడ్డ బతికితే అది చేస్తాను, నా బిడ్డ బతికితే ఇలా చేస్తాను అలా చేస్తాను, ఈ మొక్కుబడులు ఏమొద్దమ్మా, నా దేవుడు ఏమీ లంచగాడు కాదు, నువ్వు నమ్మితే చాలు అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు అద్భుతాన్ని చూస్తావు. నీ ద్వారా మేలు పొందుకునే దేవుడు కాదు, నీకే మేలు చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు మేలు చేస్తే అనుభవించాలని కూర్చొని సింహాసనం మీద ఏమంటే పవలించే దేవుడు కాదమ్మా, నీ కోసం ఏదైనా చేయగలిగే దేవుడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా తెచ్చుకుందువు. అందరం ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అందరం యేసయ్యా నీకే భాగ్యము. అందరం యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. ఏదైనా చేయగలిగే దేవుడు యేసయ్యా. మరణము నుండి లాజరు బయటికి రా అని అనగానే ప్రేత వస్త్రాలతో 4 దినాలు అయిపోయిన శరీరం ఈరోజు ఒక్క దినమైన శరీరము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడలేక భయపడే పరిస్థితుల్లో మనం ఉన్నామే. 4 రోజులు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ గుహలో 4 రోజులు ఆ సమాధిలో పూడ్చబడినటువంటి వ్యక్తి, ప్రేత వస్త్రంతో చుట్టబడినటువంటి వ్యక్తి ఆయన మాట విని సజీవంగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన మాట విని సజీవంగా బయటికి వచ్చాడు. మన దేవుడు ఏ పరిస్థితినైనా మార్చేసే దేవుడు. మరణానికి జీవం పోయగడం ఆయనకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయనే మరణించి తిరిగి లేచినవాడు. మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళని విరిచిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. చెప్పండి, మరణపు ముళ్ళని విరిచిన దేవుడు యేసయ్య. నిన్ను ఏ మరణము బంధిస్తుందో, నిన్ను ఏ మరణము ముంచివేస్తుందో, నిన్ను ఏ మరణము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాధిస్తుందో ఆ మరణకరమైన పరిస్థితుల మీద జయాన్ని ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. ఆ మరణకరమైన పరిస్థితుల మీద మనకి ఏమి ఇవ్వగలడండి? అందరు చెప్పాలి, ఏమి ఇవ్వగలడు? జయమిచ్చి ఆయనకి మహిమ తెచ్చుకుంటాడు. జయమిచ్చి ఆయనకి మహిమ తెచ్చి. నేను ఒక్కటే అన్నాను, నువ్వు నా యేసయ్య నేను నమ్ము చాలు, నీ మొక్కుబడులు ఏమి నా యేసయ్యకి అవసరం లేదు. నువ్వేమి మొక్కుకో అక్కర్లేదు, ఏ మొక్కుబడి నువ్వు చేసుకోవద్దు. ఇప్పుడే బాప్తిస్మం తీసేసుకుంటానని ఏమండి, నా బిడ్డకి ప్రాణం ఇస్తే నేను బాప్తిస్మం తీసుకుంటానని కాదు. హృదయంలో యేసే సజీవుడని నమ్ము,
యేసయ్య ప్రార్థన వింటాడని నమ్మో. యేసయ్య పరిస్థితుల్ని మారుస్తాడని నమ్మో. ఇప్పుడే నా వస్తువులన్నీ తీసేస్తాను, ఇప్పుడే నా ఇంట్లో విగ్రహాలన్నీ పడగొట్టేస్తాను, ఈ మొక్కుబడులు ఏమీ చేసుకోకు తల్లి. ఏమండి భోజనాలు, సంఘానికి భోజనాలన్నీ ఎత్తేస్తాను. కొంతమంది అంటారు కదా, ఈ కార్యం జరిగితే ఏమండి ఊరంతా భోజనాలు పెడతానని కూడా అనుకుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పని అయిపోతే దేవుడు మాకు ఈ పని చేస్తే ఆయనకి మేము ఇంత చేస్తామంటారు. ఈరోజు నేను అంటాను, నువ్వు యేసయ్యని నమ్మితే నువ్వు ఏమి చేయకపోయినా ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి కావాల్సింది నీ జీవితంలో కార్యం జరిగాక, కార్యాన్ని చూశాక నువ్వు చేసే పనులు కాదు నా దేవుడికి కావాల్సింది. ముందుగా నేను నమ్మాలి. హల్లెలూయా. కార్యం చేస్తాడని నమ్మాలి. నీ నమ్మకాన్ని బట్టి ఆయన నీ జీవితంలో కార్యాన్ని ఖచ్చితంగా జరిగించే దేవుడు. నువ్వు నమ్మితే అద్భుతాలు చూస్తావు, నువ్వు నమ్మితే కార్యం చూస్తావు. నమ్మవారి వలన ఈ సూచక కార్యాలు జరుగుతాయి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. చెప్పండి, నన్ను నమ్మిన వారు నాకంటే. ఆయన చనిపోయిన లాజరుని లేపాడు, మరి ఆయన నమ్మిన వారు లేపారా లేదా? చెప్పండి. నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. అదే మొదటి ఆజ్ఞ. చెప్పండి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎవరైతే దేవుడై ఉన్నాడో ఆయనను మాత్రమే నమ్మాలి. హల్లెలూయా. అందరిలోని దేవుడిని చూసుకోకు. ఇందుగలవాడు అందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికినా అన్నిట్లోనే ఉన్నాడు ఆయన అని చెప్పి అన్నిట్లోని దేవుడిని చూస్తున్నారు. అసలు దేవుడిని వదిలేసి అన్నిట్లోనే చూస్తున్నారు. ఏమండి, ఆవులో దేవుడిని చూస్తున్నారు, ఎలకలో దేవుడిని చూస్తున్నారు, కుక్కలో దేవుడిని చూస్తున్నారు, కోతిలో దేవుడిని చూస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కలో దేవుడిని చూస్తున్నారు, పుట్టలో దేవుడిని చూస్తున్నారు, పుట్టలో బుసుబుసుమనే పాములో దేవుడిని చూస్తున్నారు. ఎందుకంటే అన్నిట్లోనే దేవుడు ఉన్నాడు, దేవుని పరమాత్మ ఉంది అనే భావనలోనే ఉన్నారు. కానీ పరమాత్మ వీటన్నిటికీ ఊపిరినిచ్చి, ప్రాణమిచ్చి, జీవమునిచ్చి నడిపిస్తూ ఉండగా ఆ పరమాత్మని మాత్రము చూసుకోలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. ఆయనైతే ఆయన పోలికలో నిన్ను నన్ను తయారు చేసి మనలో ఆయన్ని చూసుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమ. హల్లెలూయా. మనలో దేవుడు తన రూపాన్ని చూసుకుంటున్నాడు కనుకనే మన రూపము అగ్నిలో ఎక్కడ కాలిపోతే ఎంత వికారంగా అయిపోతుందో, అగ్నిలో కాలిపోతే మన జీవితం ఎంత భయంకరంగా అయిపోతుందో, అగ్నిలో కాలిపోతే మన బ్రతుకులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయో, ఆ స్థితి నీకు రాకూడదని, ఆ అగ్నిలో కాల్చబడే పరిస్థితి నీకు రాకూడదని, ఆ అగ్నిలో కాల్చబడేటువంటి ఆ జీవితం నీకు ఉండకూడదని దేవుడు తన నిత్యత్వాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ అగ్గే కదా ఏం చేస్తుంది నిమ్మసంలో తగలబెట్టేస్తుంది. ఆ అగ్గే కదా ఇంకెళ్ళాక చూసేదేం ఉండదు. వెళ్ళాక ఏమైనా చూసుకోవడానికి ఉంటుందండి? అగ్గిలోకి వెళ్ళాక చూసుకుందాంలే, నరకంలోకి వెళ్ళాక చూసుకుందాంలే. నరకంలో కాలకి ఇంకేం చూస్తాం? కాలిపోయి ఇంక చూడటానికి ఏం ఉండదు, బూడిద తప్ప. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలకు మునిపే జాగ్రత్త పడాలి. నువ్వు పట్టుకుంటుంది నిప్పు, అది నేను తగలబెడుతుంది అని అన్నప్పుడు దానికి నువ్వు దూరంగా ఉండాలనే కదా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రాణాలను కూడా వదిలేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామే, సంరక్షణ కూడా లేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నామే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం విలువ గొప్పదా, ధనం విలువ గొప్పదా? పోయిన ప్రాణానికి ఎవరు జవాబు? నీ ఇష్టంతో, నీ విల్లింగ్తో నువ్వే వెళ్ళావు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంటివారు ఏం చేస్తారు? ఏమండి, అన్యాయం అయిపోయిన పిల్లలు ఏడవడం తప్ప. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణతో కూడిన పనులు ఎన్నో ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ తగలబెట్టే కార్యాల వైపు మనము మగ్గు చూపిస్తున్నాం, ఆశ చూపిస్తున్నాం. ఎన్నడూ చేయకూడని వాటిలో మనము చేయి పెడతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన జీవితాలని అర్థాంతంగా తగలబెడుతూ ఉంటే అలాగా నువ్వు సంపాదించే సంపాదన వల్ల ఎంత నువ్వు సుఖాన్ని అనుభవించగలవు? ఈరోజు కలిగిన నష్టాన్ని ఎవరు పూడ్చగలరండి? ఎవరు పూడ్చగలరు? ఒక తల్లిని ఎవరైనా తేగలరా? ఈరోజు నీ ప్రాణం విలువైంది కాదా? నీ జీవితం విలువైంది కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు లెక్క చేసుకోకుండా కష్టపడుతూ ఉన్నావే, ఆ సమయంలో కొంత నువ్వు దేవునికి నిజంగా ఇస్తే దేవుడిని కరెక్ట్ ఆలోచన ఇస్తాడు. ఏం చేయాలో మార్గాలు తెరుస్తాడు. ఒక్కరికి ఉద్యోగాలు లేనప్పుడు మొరపెట్టాం సంఘం అంతా కలిసి. ఏమండి, ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడు, కొన్ని జీవితాల్ని దేవుడు ఆదుకున్నాడు. ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాం.
సరైన పనులు లేవు మనకి. వ్యవసాయం చేసుకుంటామని అనుకుంటే ఈరోజు ఆ వ్యవసాయానికి కూడా మిషన్లు వచ్చేసి మిషన్లే ఎదేసేస్తున్నాయి, మిషన్లే కోత కోసేస్తున్నాయి, మిషన్లే ఉడుపులు ఉడిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చేయాలని అనుకుని సిద్ధంగా ఉన్న పని వారికి పని దొరకటం లేదు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా మా ప్రాంతానికి ఏదో ఒక మార్గం తెరువు నాయన, ఏదో ఒక దారి తెరువు నాయన, బ్రతకడానికి పోషించుకోవడానికి మా పల్లె ప్రాంతానికి ఏదో ఒక దారి, ఏదో ఒక మార్గం, ఏదో ఒక ఉపాధి. కనీసం ఇంటర్మీడియట్, కనీసం 10th చదివిన పిల్లలు నెలకు ఒక 5,000 అన్న తెచ్చుకొని కుటుంబాలను ఆనందంగా పోషించుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళొక మార్గం మళ్ళీ గవర్నమెంట్లో హృదయాల్ని మార్చి దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా, దేవుడు ఇవ్వాలి, ఉపాధిని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి పని చేసుకోవడానికి సిద్ధమై ఉన్న ప్రతి ఒక్కరికి సురక్షితమైన ఉపాధిని ఇవ్వాలి. హల్లెలూయా, సురక్షితమైన ఉపాధిని ఇవ్వాలి, సురక్షితమైన ఉపాధిని ఇవ్వాలి. కంపల్సరిగా ప్రభుత్వం వారి ద్వారా ఇన్సూరెన్స్లు అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏదన్నా అనారోగ్యం వస్తే ఈరోజు భయం వేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే 1000 ఎక్కడి నుండి తేవాలి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కంపల్సరిగా ఒక ఇన్సూరెన్స్ ఉండాలి. నీ యొక్క పరిస్థితులకు నీ గమనించుకోగలిగే మంచి ప్రభుత్వంగా మన ప్రభుత్వాలు ఉండాలి. మన రాజులకి దేవుడు మంచి ఆలోచనలు ఇవ్వాలి. మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన రాజుల్ని దర్శిస్తుంది, మన ప్రార్థన అధికారుల్ని దర్శిస్తుంది, మన ప్రార్థన ప్రభువునే దర్శిస్తుంది. హల్లెలూయా. ప్రార్థనకి మించింది ఏమీ లేదండి. డిగ్రీలు చదువుకొని కూడా లైన్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, డిగ్రీలు చదువుకొని పెయింట్ పనులకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, డిగ్రీలు చదువుకొని కూడా డిగ్రీలు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుకున్నా ఆ చదువుకి తగిన ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, సరైనటువంటి డోర్స్ ఓపెన్ అవ్వట్లే. ప్రార్థన చేస్తే ప్రభు మార్గాలు తెరుస్తాడు. హల్లెలూయా. మనం ఉన్న చోటకే ఉద్యోగాలు వస్తాయి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం ప్రార్థన చేయాలి. సంఘం అంతా కలిసి మన ఊరు బాగుండాలని ప్రార్థన చేయాలి, ఊరు నాయకులు బాగుండాలని ప్రార్థన చేయాలి. అందరూ బాగుంటే దేశమా నీ రాజు ఐశ్వర్యవంతుడై ఉండుట నీకు మేలు. హల్లెలూయా. దేశమా నీ రాజు అప్పులోడ్ అవ్వకూడదు. అన్ని దేశాల్లో అప్పులు తీసుకునే రాజులుగా ఉండకూడదు, అప్పుల పాలైపోయే రాజులుగా ఉండకూడదు, కష్టం వచ్చినటువంటి ట్యాక్స్ అంతా కూడా వడ్డీలకి ఇంట్రెస్ట్లకి కట్టేవారిగా ఉండకూడదు, ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రాజుకి ఐశ్వర్యం కలగాల. రాజుకి ఏం కలగాల? ట్యాక్సులు కట్టాల్సిన వాళ్ళందరూ కరెక్ట్గా ట్యాక్సులు కడితే మన రాజులంత ఐశ్వర్యవంతులు ఎవరు ఉండరు. హల్లెలూయా. అందరూ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళే. పెద్ద పెద్ద కంపెనీలకి కోట్ల లోన్లు తీసుకుని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ట్యాక్సులు పే చేయట్లేదు. కరెక్ట్గా ట్యాక్స్ కడితే గవర్నమెంట్ ఎంత అభివృద్ధిలోకి వెళ్ళిపోతుందో, కానీ ట్యాక్సులు ఎవరు కట్టట్లేదు. అంతా లంచాలమయం అయిపోతుంది. లంచగొండలు ఎక్కువైపోతూ ఉన్నారు, కరప్షన్ పెరిగిపోతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా కరప్షన్ పెరిగిపోతున్నా ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, కైసరిది కైసరి కట్టు, దేవుడిది దేవుడికి. హల్లెలూయా. కైసరిది కైసరి కట్టాలి. కరెక్ట్గా మన బిల్స్ని మనం కట్టగలిగితే మధ్యతరగతి వాళ్ళు అందరూ కట్టగలుగుతూ ఉన్నారు, చిన్న ఉపాధులు చేసుకునేటువంటి వాళ్ళు కట్టగలుగుతూ ఉన్నారు, చిన్న కూలీనాలి చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతి దానికి జిఎస్టీలు ట్యాక్సులు కడతా ఉన్నారు. ఎవరు ఎగ్గొడుతున్నారు అంటే పెద్ద బిజినెస్లు అని చెప్పి కోట్ల రూపాయలు లోన్లు తీసుకుని ఆ లోన్లను ఎగ్గొడుతున్నారు. వాళ్ళు చక్కగా విదేశాలు పారిపోతూ ఉన్నారు, కంపెనీలు అలా లాస్ అయిపోతూ ఉన్నాయి, వర్కర్స్కి జీతాలు ఉండక కొంతకాలానికి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం ఎప్పుడు ఆశీర్వదింపబడుతుంది? ఇక ప్రభుత్వం ఎప్పుడు దీవింపబడుతుంది? ప్రభుత్వం ఎప్పుడు దీవింపబడితే పేదలకి ప్రభుత్వం సహాయం చేయగలుగుతుంది. మనలాంటి నిరుపేదపు పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయము, ఈ విలేజ్లో ఉన్నటువంటి వారికి డిగ్రీలు చదువుకునే పిల్లలు అన్నీ చేయగలిగిన పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయడానికి సరైన ఉపాధి లేదు మనకి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, వారు చేస్తున్న పని వారు ఉన్న చోటికే తిరిగి రావాలి. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన వల్ల అది సాధ్యమవుతుంది. మన ప్రార్థన వల్ల అది ఏమవుతుందండి? సాధ్యమవుతుంది. ఏదైనా చేయగలిగే దేవుడు, ఆయన నామానికి అన్నీ సాధ్యమే. హల్లెలూయా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా.
ఊహించలేని ఆశ్చర్య క్రియలను నా దేవుడు నాకు జరిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అందరం సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. హల్లెలూయా. మనలను బలపరిచే దేవుడు తన ప్రియ బిడ్డలు నలిగిపోతూ ఉంటే, గుండె చెదిరి ఉండిపోతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేను చదవలేకపోతున్నాను, ఇంక వీళ్ళ వల్ల నాకు కెరియరే ఉండదు, ఇక నేను పాసే కాను, దానికన్నా చచ్చిపోవడం బెటర్ అనుకున్నాడు ఆ పిల్లోడు. ఆ తల్లి ప్రార్థన ఏమండి, దేవుని యొక్క కార్యము ఆ బిడ్డని బ్రతికించింది. ఏమండి, అలాంటి చావు బతుకుల్లోకి వెళ్ళింది. ఎందుకంటే నేను చస్తే వీళ్ళు మారుతారని, నేను చస్తే వీళ్ళు మారుతారని. విషయం ఏంటంటే, ఆ యొక్క చచ్చిన శవంలాగా ఏమండి ఆ బిడ్డ ఉంటే ఈ తండ్రి కొడుకులు ఇంకా ఎక్కువ తాగారు. చచ్చిపోతే మారుతారా? మన విశ్వాసం కావుడ, నేను సత్తే బాగుంటుంది మీకు అందరికీ, నేను సత్తే ఆయన మారుతాడు అని చెప్పి ఉరేసుకుంది. ఆయన ఇంకా తాగుపోతాడు అయిపోయాడు, ఇంకా తాగుపోతాడు అయిపోయాడు. నువ్వు చచ్చిపోతే పరిస్థితులు ఏవి మారిపోవు, ఇంకా దిగజారిపోతాయి, ఇంకా దిక్కులేనివి అయిపోతాయి, ఇంకా ఆశీర్వాదం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి. ఈ యొక్క బాధ నేను తట్టుకోలేను బాబోయ్, ఈ శ్రమ నేను తట్టుకోలేను బాబోయ్, ఈ నొప్పి నేను తట్టుకోలేను బాబోయ్, ఈ కష్టం నేను భరించలేను బాబోయ్, ఈ నింద నా వల్ల కాదు బాబోయ్, ఈ అవమానం నా వల్ల అవ్వదు బాబోయ్ అని అనుకుని అవమానానికి నువ్వు భయపడితే, నిందకి నువ్వు భయపడితే, నొప్పికి నువ్వు భయపడితే, శ్రమకి నువ్వు భయపడితే, నీ ప్రాణాలు వదులుకుంటే పరిస్థితుల్లో మార్పులు వస్తాయా? చెప్పండి, వస్తాయా? రావు. మరీ ఎక్కువ తాగారు, మరీ ఎక్కువ తాగేశారు. ప్రభునందు ప్రియమైన పిల్లరా, బతికి వచ్చినా ఇంట్లో పరిస్థితులు ఏమీ మారలేదు. ఇంకా మారలేదు కాబట్టి మళ్ళీ సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు. దేవుని ప్రేమ ఆకర్షించింది కనుక, తల్లి ప్రేమ అర్థమైంది కనుక, అమ్మా ఇంక ఇక్కడ ఉండి చదవలేకపోతున్నాను కాబట్టి ఏదన్నా రూమ్ తీసుకొని హాస్టల్లో ఉండి చదువుకుంటాను, నా పరీక్షలు రాసుకోవాలి అని చెప్పి ఆ పరీక్షలు రాస్తున్నప్పుడల్లా తల్లి ఫోన్ చేసి, అమ్మగారు మా బాబు పరీక్ష రాస్తున్నాడు, ప్రార్థన చేయండి. మళ్ళీ ఆ పరీక్షల్లో వాడికి ఏమన్నా అయ్యిందంటే వాడు ఏమైపోతాడో అని నాకు బెంగగా ఉందండి అని అంటే, నీకేం పర్లేదు, నీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడని చెప్పా. హల్లెలూయా. నిన్నే ఫోన్ చేసింది ఆవిడ, నిన్నే ఫోన్ చేసింది, మా అబ్బాయి రిజల్ట్స్ వచ్చాయండి, మా కొడుకు అన్ని ఫస్ట్ క్లాస్ వచ్చాయి. హల్లెలూయా. ఈరోజు ఆ కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. చచ్చిపోతే ఆ సంతోషం అనుభవించగలడా? చచ్చిపోతే ఆ సంతోషం దొరుకుతుందా? చెప్పండి. చచ్చిపోతే చాలామంది రిజల్ట్కి ముందు ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నేను పాస్ అవ్వను, నేను గెలవను, నేను ఓడిపోతాను, నేను ఫెయిల్ అయిపోతాను, ఇంక మా ఇంట్లో నన్ను తిడతారు, మా ఇంట్లో నన్ను కొడతారు, మా ఫ్యామిలీ అందరూ కూడా నన్ను రిజెక్ట్ చేస్తారు, వాళ్ళందరూ నన్ను అవమానించే కంటే నేనే చచ్చిపోతే బెటర్ అని చచ్చిపోయాక రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత రిజల్ట్ పట్టుకొని తల్లిదండ్రులు గొగ్గోలు పెట్టి ఏడ్చారు. ఎందుకనంటే, అయ్యో ఒక్కరోజు ఆగుంటే నా బిడ్డ ఎంత ఆనందపడేవాడో కదా, ఈరోజు నా బిడ్డని కోల్పోయానే. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బెదిరించాలి, ఏమండి వాళ్ళని స్ట్రిక్ట్ చేయాలి, కానీ వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని మనం కంట్రోల్ అవ్వాలి. హల్లెలూయా. వాళ్ళ మానసిక పరిస్థితి అందరిలాగా ఉండదు, నీలాగా ఉండదు. వారు ఎలాగుంటారో మనకి తెలీదు. వాళ్ళ లోపల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకొని, దేనికన్నా ఒక హద్దు ఉండాలి, దేనికన్నా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ దాటకూడదు. చెప్పండి, లిమిట్ ఏమవకూడదు? దాటకూడదు, లిమిట్ దాటకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ ఒక లిమిట్లో ఉండాలి, ప్రతిదీ ఒక లిమిట్లో ఉండాలి. బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి అని వాక్యం సెలవిస్తుంది. పూర్తిగా బెత్తం వాడకపోతే ఖచ్చితంగా నీ కొడుకు నువ్వు ఒక విరోధివే అయిపోతావు. ఎందుకనంటే
నీ ప్రేమ అది ఖచ్చితంగా ఆ బిడ్డని సరైన రీతిలో క్రమశిక్షణలో పెట్టలేదు కనుక. అందుకే బాలుడు నడవలసిన త్రోవ వానికి బోధించు, తుదకు వాడు పెద్దవాడైన తర్వాత వాడు ఆ త్రోవలో నుండి తొలగిపోడు. నా బాధ అంతా ఒకటే, నేను ఈ ఊరికి వచ్చినప్పుడు చేసిన పని ఒకటే, పిల్లలందరికీ చదువు చెప్పాలి. ఫస్ట్ టైం గడ్డం నాని వచ్చి 2 చేతులు ఇలా వెనకెట్టుకొని గోడ వైపు నించొని ఆ మల్లయ్య గారి ఇంట్లో అద్దెకి వచ్చినప్పుడు, అక్క మాకు ప్రైవేట్ చెప్తావా అన్నాడు. ఇంక వెంటనే నాకు ఆనందం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా చెప్తాను నాన్న అని మొదలు పెడితే దాదాపు 75 మంది పిల్లలు వచ్చారు. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతా. హల్లెలూయా. ఆ పిల్లలందరికీ ఏబిసిడీలు నేర్పిస్తూ ఉన్నప్పుడు 10th క్లాస్కి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరు ఇంగ్లీష్లో రాసుకోవడం కూడా రాదు, వాళ్ళ పేరే రాయడం రాదు. ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ ఎలా రాస్తారా అనుకున్నాను. ఇలాగే ఉపవాస కూటాలు పెట్టుకుని ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, టీచర్ల హృదయాలు దేవుడు కదిలించారు. 15 మంది పిల్లలు 10th క్లాస్, ఆ 75 మందిలో ఆ 10th క్లాస్ పిల్లల కోసం ప్రత్యేకంగా టీచర్లు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ అప్పుడే చూపించడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే వీళ్ళకి కనీసం ఏం వచ్చేవి కాదు. అందుకే వాళ్ళు ఏం పట్టించుకునేవారు కాదు. నా దగ్గర అన్నీ దిద్దించి రాయించి అక్షరాలన్నీ చేపించి ఒక సండే స్కూల్లో పాటలు నేర్పిస్తూ, ఆ యాక్షన్ సాంగులు నేర్పిస్తూ, వాళ్ళ అక్షరాలు వాళ్ళకి దిద్దిస్తూ చదివిస్తూ ఉన్నప్పుడు అసలు స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు కూడా సండే స్కూల్కి వచ్చేవారు. స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు కూడా పలకపుల్ల పట్టుకుని కాదు, ఈ యాక్షన్ సాంగ్ అయ్యే వరకు ఉండి, కథ అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయేవారు అనమాట. అందులో మా హర్ష ఒకడు. యాక్షన్ సాంగ్ ఉండేవాడు, కథకు ఉండేవాడు, వెంటనే చదువు అన్నప్పటికీ వెళ్ళిపోయేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, మిగిలిన పిల్లలు చదువుకున్నారు. 15 మంది ఒకేసారి 10th క్లాస్ పాస్ అయిపోయారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఇంకొక్కొక్కరి ఇంట్లో స్తుతికోవడం ఎందుకులే అని చక్కగా ఒక వీధి సభ పెట్టుకున్నాము. దైవజనులు లాజరస్ సాయి గారిని పిలుచుకున్నాము. చక్కని సువార్త ఊరికి అందించగలిగాము. హల్లెలూయా. తర్వాత పరిస్థితుల్లో కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలందరికీ చదువు చెప్పేవారు లేక మళ్ళీ ఒక జనరేషన్ని లాస్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఒక జనరేషన్ పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోయారు. వాళ్ళకి చెప్పడానికి మా పిల్లలు చిన్నవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి చెప్పి పెద్ద మనుషులు ఇక్కడ లేకుండా అయిపోయారు. మళ్ళీ ఒక జనరేషన్ని ఎడ్యుకేషన్ విషయంలో లాస్ అయిపోయాం. చాలా ఏడ్చాను, మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే అందిన వార్త అన్నట్టు స్కూల్ టీచరే మన ఇంటి ముందును పిల్లలకి ప్రైవేట్ చెప్పడానికి గవర్నమెంట్ పంపిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతా. హల్లెలూయా. హృదయంలో ఆశ ఉండి ప్రార్థన మొదలు పెడితే కార్యాలు జరుగుతాయి. బాధ ఉండి, అయ్యా ఈ బాధను మేము అనుభవిస్తున్నాం, మా వాళ్ళకి ఇది అవ్వట్లేదు, మాకు ఈ సహాయం చెయ్యవా అని అంటే ప్రభుత్వాలతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రభుత్వాలతో దేవుడు మాట్లాడతాడండి. స్కూల్ పిల్లలకి పొద్దుట నుండి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు చెప్పితేనే జీతాలు ఇచ్చే గవర్నమెంట్ ఈరోజు ప్రైవేట్ చెప్పడానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళతో టీచర్లతో ప్రైవేట్లు కూడా చెప్పిస్తుంది అని అంటే అది మరి అందరికీ దొరికిన భాగ్యమో మనకే దొరికిన భాగ్యమో నాకు తెలియదు. హల్లెలూయా. ఈరోజు చర్చిలో ప్రార్థన జరుగుతుంది కనుక చర్చిలో చెప్పడానికి అవ్వదు కనుక మరి ఎక్కడ పెట్టాలి అని అంటే తేరా పెడితే టీచర్ వచ్చింది కానీ పిల్లలు లేరు. టీచర్ గారు ఉన్నారు చెప్పడానికి, చదువుకోవడానికి పిల్లలు లేరు. మరి అందులో మీ పిల్లలు ఉంటే దయచేసి రేపటి నుండి మానకుండా మీ పిల్లల్ని చదువుకి పంపించండి. ఎందుకంటే విద్యే వారికి వికాసాన్ని ఇస్తుంది. చదువే వారి జీవితాలకి న్యాయాన్ని తెలియచేస్తుంది. నీతి న్యాయాలు ఎరుగునట్లుగా వారు ఎరిగి ఉంటారు. ఈరోజు యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ అంటే ఆ లిటరసీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకో తెలుసా? 613 ఆజ్ఞలు దేవుడి యొక్క ధర్మశాస్త్రం తోరాలో నుండి వారు ప్రతిరోజు కంటతా పెట్టాల్సిందే. ప్రతి చిన్న బిడ్డ చిన్నప్పటి నుండి మనం ABC అని దిద్దిస్తున్నాం కదా, వాళ్ళు అలాగా షమా ఇజ్రాయేల్ అడోనాయ్ అని చెప్పి ఆ సింబల్స్తో ఆ షేప్స్తో వాళ్ళకి ఆజ్ఞలు నేర్పిస్తారు. వాళ్ళు వేసుకునే డ్రెస్ కుచ్చులతో ఆజ్ఞలు గుర్తు చేస్తారు. వాళ్ళు కట్టుకునే బాసికాలతో ఆజ్ఞలు గుర్తు చేస్తారు. వారు వేసుకునే ముసుగులతో ఆజ్ఞలు గుర్తు చేస్తారు. ఆ సింబల్స్ ద్వారా వారు ఆజ్ఞలు పఠిస్తూనే ఉంటారు. అందుకే 12 సంవత్సరాల వయసులో బాలయేసు వారిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయం దగ్గర శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఆయన తర్కించాడు. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతారు. ఇంతటి పాండిత్యము ఈ చంటి బిడ్డకి ఎలా వచ్చింది? తల్లి అహరోను వంశీకురాలు. హల్లెలూయా.
తల్లి ఎవరండి? అహరోను వంశీకురాలు, యాజకుడు యొక్క వంశం నుండి వచ్చింది తల్లి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి యాజకుడు తన కోసం తోరా రాయాలి, ప్రతి రాజు తన కోసం తోరా రాయాలి. తోరా అంటే బైబిల్ రాసుకోవాలి, ఈ యొక్క ఆజ్ఞలు రాసుకోవాలి. ప్రతి చంటి బిడ్డ ఏమండి వాళ్ళు నడుస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు ఈ యొక్క వాక్యాల్ని వాళ్ళు పఠిస్తూనే ఉండాలి. ఆ వాక్యాలతో పాటలు రాయాలి, ఆ పాటలతో పాడుకుంటూ ఉండాలి. అలాగ ప్రతి ఒక్కరికి చదవడం రాయాలి, రాయడం రాయాలి, వాటిని పాటలు కట్టడం రావాలి. ఏమండి ఆ పాటలకి వాయిద్యాలు కొట్టడం రావాలి, ఆ పాటలు వాళ్ళు పాడుకుంటూ రావాలి. వారు కొమ్ములు ఊదుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. కనుకనే ఆ స్తుతించడానికి, దేవుని కీర్తించడానికి, దేవుని ఆజ్ఞలు పఠించడానికి వాళ్ళకి అక్షర జ్ఞానం రావాల్సిందే. హల్లెలూయా. అందుకే 180 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నోబెల్ బహుమతులు ఒక యూదులకే సాధ్యమయ్యాయి. హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలకి చదవడం రావాలి, నీ పిల్లలకి రాయడం రావాలి. నీ పిల్లలకి చదవడం రాయడం వస్తే కనీసం బైబిల్ చదవగలుగుతారు. బైబిల్ చదివితే నీతి న్యాయాలు తెలుస్తాయి, ధర్మం తెలుస్తుంది, ధర్మానుసారమైన జీవితం ఎలా బతకాలో తెలుస్తుంది. నిన్నటి దినాన మా వదిన గారిని పిలిచినప్పుడు, మా వదిన గారు చూడటానికని వచ్చినప్పుడు ఆమెతో నేను చెప్తా ఉన్నాను, వదినమ్మ యూదులు అనేటువంటి వారు ఈ 613 ఆజ్ఞల్లో ఒక్కటి కూడా మర్చిపోకుండా వారు బై హార్ట్ చేస్తూనే ఉంటారు. ఇదిగో ఆజ్ఞలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నవి, నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నీకు పెడుతున్నాను, చదువు అని అంటే ఆమె ఒకటి చదువుతూ అంటుంది కదా. ఇందులో మనం చాలా చేయట్లేదు. హల్లెలూయా. అయితే ఇవన్నీ పెద్దవాళ్ళు ఖచ్చితంగా పాటించేవాళ్ళు. వాళ్ళకి ధర్మశాస్త్రమే లేదు, వాళ్ళకి చదువే రాదు, కానీ సహోదరులతో ఎలా ఉండాలి, న్యాయం విషయంలో ఎలా ఉండాలి, ఇచ్చిన మాట ఎలాగ తప్పకుండా ఉండాలి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మాత్రమే. వాళ్ళు తెలుసుకుని ధర్మశాస్త్రము లేకుండానే ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని ఖచ్చితంగా జీవించారు. హల్లెలూయా. ఎందుకంటే ఒకరు చదువుతూ ఆ చదివిన విషయాల్ని పక్క వారికి చెప్తూ ఉండడం వల్ల, ఆ విషయాలు వారు పక్క వాళ్ళకి చెప్తూ ఉండడం వల్ల అలాగ నీతితో కూడినటువంటి జీవితం ఎలా జీవించాలి అనే లా అండ్ ఆర్డర్స్ అనేవి మనకు తెలిసాయి. హల్లెలూయా. లా అండ్ ఆర్డర్స్ అనేవి మనకి తెలిసాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రభుత్వం వచ్చినా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, నివాసం. హల్లెలూయా. చెప్పండి. విద్య, వైద్యం, ఉపాధి, నివాసం చెప్పాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ పేదలకి అనుగ్రహించాలి. గవర్నమెంట్ పేదలకి అనుగ్రహించాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా పేదవారికి ఉపాధి విషయంలోనూ, విద్య విషయంలోనూ, నివాసం విషయంలోనూ, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆరోగ్యం విషయంలోనూ వారికి సపోర్ట్గా నిలబడాలి, వారికి సపోర్ట్గా నిలబడాలి. వీళ్ళు వచ్చి వాళ్ళ పేర్లతో ఏ పేరు ఎట్టుకున్నా పేదల కోసం వాళ్ళు చేయాల్సిన ధర్మం చేయాల్సిందే అన్నది అది ఇక్కడి నుండే వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. ధర్మానుసారమైన జీవితం మనం జీవించాలి అని ఖచ్చితంగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు బాధలో ఉంటే బాధని విస్మరించే ధర్మం కాదు నా దేవుడిది. బాధలో ఉన్నవారిని ఏమండి జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు. మనకి ధర్మం నేర్పిన వాడికి ధర్మం తెలీదా? మనం ధర్మంగా బ్రతకాలి అని మనకి ఆజ్ఞలు ఇచ్చిన వానికి ఎలాగా మనకి సహాయం చేయాలో ఆయనకి తెలీదా? చెప్పండి. ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను చూడట్లేదు అని, మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అని, మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు అని. దేవుడు మనల్ని ఆయన విడిచిపెట్టే సమస్య లేదండి. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టడు. చూడండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29, 30, 31 వచనాలు త్వరగా చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఏమండి? బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లు వారికి చెప్పండి, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి ఏమిచ్చువాడంట?
అందరూ చెప్పాలి. సొమ్మసిల్లు వారికి ఏమి ఇచ్చేవాడు? బలం ఇచ్చేవాడు. ఇర్మియా ఏం చూశాడు? మన మూలవాక్యం 8వ అధ్యాయం 21వ వచనం. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. హల్లెలూయా. నా జనులలో గిలాదులో గుగ్గిలం లేదా అంటే హాస్పిటల్లో మందులు లేవా అన్నట్టుంది. చెప్పండి, హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్. ఏమండి, పెద్ద హాస్పిటల్ ఉంది, మందులు లేవు. నేను ఒక హాస్పిటల్ దర్శించాను. అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటి అని అంటే ఫార్మకాలజిస్ట్ ఏమండి, మందులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి టెండర్ తీసుకొని హాస్పిటల్స్కి మందులు సప్లై చేస్తారు కదా, ఆ సప్లై చేసేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఈ నర్సులు నాకు మందులు ఇవి కావాలని చెప్పట్లేదండి అన్నారు. మందులు ఏం కావాలో నర్సు చెప్పాలా, డాక్టర్ చెప్పాలా? చెప్పండి, మందులు ఏం కావాలో ఎవరు చెప్పాలండి? డాక్టర్ చెప్పాలి. ఏ మందులు కావాలో పేషెంట్కి ఇవ్వడానికి అయ్యి నర్సుకి చెప్తారు డాక్టరు, ఈ మందులు నువ్వు ఈ పేషెంట్కి వెయ్యి, ఈ మందులు నువ్వు ఈ పేషెంట్కి వెయ్యి అని. అవి మాత్రమే పేషెంట్కి నర్సు చేయగలదు. ఏమని, మా చెల్లి నర్సింగ్ సూపర్నెంట్ కాబట్టి వెంటనే అక్కడ జరిగినటువంటి గొడవను అర్థం చేసుకొని, ఈ సమస్య మా నర్సులది కాదండి, ఈ సమస్య డాక్టర్లది. హల్లెలూయా. డాక్టర్లు కూడా సమస్య కాదు, ఎందుకంటే డాక్టర్లు ఏమీ మందులు తయారు చెయ్యరు. మీరు ఈ మెడికల్ సంబంధించిన ఫార్మకాలజిస్ట్ డాక్టర్తో కలిసి ఉంటారు. ఏమంటే ఏ మందు దేనికి వాడాలి అనేది ప్రత్యేకించి చదివి విద్య నేర్చుకుని ఏ వాటికి ఏ మందులు కావాలో తెలుసుకునే వ్యక్తి ఉంటారు. వారిని అడిగితే 2-3 నెలల్లో ఈ హాస్పిటల్కి ఏ మందులు అవసరపడ్డాయో వారి ద్వారా మీకు రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఆ మందులు తక్కువ కాకుండా మీరు తీసుకొని వస్తే ఇక్కడ పేషెంట్లకి వైద్యం ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. నేను చాలా సంతోషించాను, నేను చాలా ఆనందించాను. ఎందుకంటే అలాగా 500 మందికి పైన మా చెల్లిని దేవుడు ఒక నర్సుగా పెట్టి, సూపర్నెంట్గా పెట్టి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మెడికల్ కాలేజీలో ఉన్న సమస్యలు తీర్చగలిగే స్థానాన్ని ఈరోజు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా నర్సుల మీద అందరూ పడిపోతూ ఉంటే ఏమండి, వాళ్ళందరినీ డిఫెన్స్ చేస్తూ, వాళ్ళు కరెక్ట్గా ట్రైన్ చేస్తూ, వాళ్ళకి ఏం చేయాలో ఏమండి అవి నేర్పిస్తూ, ఈరోజు నిన్న జరిగినటువంటి ఆ యాక్సిడెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా అడిగింది. ఎందుకమ్మా అనంటే మా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. హల్లెలూయా. మా వాళ్ళకి ఏం తీసుకురావాలి? అవేర్నెస్ తీసుకొని రావాలి. వచ్చేది దీపావళి. ఆ దీపావళి రోజున డబ్బులన్నీ కూడగట్టి ఏమని ఆనందంగా సంతోషంగా గంతులు వేయడానికి రకరకాల బాంబులు తెచ్చేటప్పుడు అవి మధ్యలో బ్లాస్ట్ అవుతాయో, ఇంట్లో బ్లాస్ట్ అవుతాయో, ఎక్కడ బ్లాస్ట్ అవుతాయో తెలియదు, ఎవరో కాలిస్తే ఎవరి మీద పడతాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇంటి పరిస్థితులు ఎంత వికారంగా మారిపోతాయో, ఎంత అధోగతిలోకి వెళ్ళిపోతారో ముందుగానే అవేర్నెస్ తీసుకురావాలి. హల్లెలూయా. ఒకరికి జరిగిన కీడు, ఒకరికి జరిగిన నష్టం మరొకరికి జరగకుండా ముందే జాగ్రత్త పడాలి. ఒకరికి జరిగినటువంటి విషయం కాలిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ముందే తెలియజేయాలి. హల్లెలూయా. ఒకవేళ తెలుసుకోకపోతే, భయపడకపోతే, ధైర్యంగా ముందుకెళ్ళిపోయి అగ్గిలో కాలిపోతే తర్వాత ఎవ్వరు వారిని విడిపించలేరు. హల్లెలూయా. ఈరోజు అదే మాటను బట్టి నేను మీకు సెలవిస్తూ ఉన్నాను. అగ్ని గుండము ఉన్నది, ఆ అగ్ని ఆరదు. ఇక్కడ అగ్ని నిమిషాల మీద ఆరిపోతుంది, కానీ నిమిషాల మీద కొందరిని తగలబెడుతుంది. కానీ అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. హల్లెలూయా. ఇక్కడ కాలింది నిమిషాల్లో చచ్చిపోయారు, కానీ అక్కడ కాలింది ఏది కూడా చావదు. యుగయుగాల యాతన, యుగయుగాల బాధ, ఆ బాధ ఉంది కనుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా బాప్తిస్మం లేకుండా ఉన్నావా? ఇంకా దేవుని నమ్మకుండా ఉన్నావా? ఇంకా సిలువ రక్తంతో కడగబడకుండా ఉన్నావా? ఇంకా యేసయ్యతో నాకు పని లేదు అనుకుంటూ ఉన్నావా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేది. హల్లెలూయా. నిన్న దినాన పిల్లలిద్దరిని హాస్టల్ నుండి తీసుకొని వస్తుంది. నేను ఒకే మాట అడిగాను, అమ్మా మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే లేదమ్మా అన్న. నేను అడిగాను, మీ అమ్మగారు ఎప్పుడైనా మీరు బాప్తిస్మం తీసుకోమని చెప్పారా అని అంటే లేదమ్మా అన్నారు. నా గుండె జారిపోయింది. తల్లి హృదయంలో, తల్లి మనసులో పిల్లలు చిన్నపిల్లలే అయి ఉండొచ్చు. ఏమండి, పెళ్ళిడికి వచ్చే పిల్లలు అయిపోయారు వాళ్ళు. ఇంకా రక్షణ గురించి తల్లులు పిల్లలకు చెప్పట్లేదా? సంబంధాలు చూడటానికి పరుగులు చేస్తూ ఉన్నారే. మీ పిల్లలకి రక్షణ సువార్తను అందిస్తున్నారా? మీ పిల్లలకి రక్షణ అందిస్తున్నారా?
అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాల వేతన. మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు మరణిస్తే నీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? అన్నగారిని బట్టి నాకు సంతోషమే. ఎందుకనంటే ఆమె ఖచ్చితంగా దేవుడితో ఉంటుంది. ఆమె నమ్మింది, బాప్తిస్మం పొందిన నాటి నుండి ఏ రోజు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆకస్మిక మరణం వచ్చింది, ఆ మరణమైనా పర్వాలేదు, ఎందుకనంటే యుగ యుగాల అగ్నిని తప్పించుకుంది. హల్లెలూయా. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇంకా ఇక్కడ బాప్తిస్మం తీసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు? బల్లారాధన కోసం రొట్టె సిద్ధం చేస్తూ ఉన్నాం, రొట్టె మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే ఒక గుంపు అలాగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, బల్లలో చెయ్యి వేయలేకపోతూ ఉన్నారు. ప్రభు శరీరము మన కొరకు విరవబడిన శరీరం, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన పరిశుద్ధమైన రక్తం మన కొరకు చిందింపబడతా ఉంది. విరవబడిన యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తూ తండ్రి ఎదుట మనల్ని రక్షించాలని వేడుకుంటూ ఉన్నాడే. ఆ రక్షణ భాగ్యం నీకు వద్దా? ఆ రక్షణ భాగ్యం నీకు వద్దా? నాకు మరణమే రాదండి అనే గ్యారంటీ నీకుందా? చెప్పాలి. మరణం పొందవా? ఎప్పుడు మరణించినా నీ ఆత్మ దేవుని దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము మట్టి నుండి వచ్చిందా తిరిగి మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ దేవుడు దగ్గర నుండి వచ్చింది, అది తిరిగి దేవుని చేరాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం పరిశుద్ధ రాజ్యం, పాపులకు అందులో ప్రవేశం లేదు. ప్రభు రాకడికి సూచనలు సమీపిస్తూ ఉన్నాయి, దైవజనులు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన రాకడికి గుర్తులు సమీపిస్తూ ఉన్నాయి. ఆయన వచ్చినప్పుడు మొదటి పునరుత్థానంలో లేపబడిన వారు తీర్పు పునరుత్థానం వలన రెండవ మరణంలోనికి ఎప్పుడు కూడా ప్రవేశించరు. మనిషి జీవితంలో 2 పునరుత్థానాలు తెలుసా మీకు? ఈ భూమి మీద బాప్తిస్మము ద్వారా ఒకసారి ప్రభువులో పునరుత్థానపరచబడితే, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు నువ్వు లేపబడడం అనేది మొదటి పునరుత్థానము. హల్లెలూయా. ఆ మొదటి పునరుత్థానంలో ప్రవేశించి వారు అగ్నిలోనికి వెళ్ళరు. చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతారు. ఈ మొదటి పునరుత్థానంలో ఎవరు లేపబడతారో వారు 1000 ఏండ్ల పరిపాలనలో పాలకులుగా నిలబడతారు. హల్లెలూయా. ఇక్కడ పాలకులుగా నిలబడినటువంటి వారు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అగ్నిని చూసే పరిస్థితి ఉండదు. అపవాదికి అంతాన్ని ప్రకటించేవారు వారే. ఆ గుంపులో మనం ఉండాలి, ఏర్పరచబడిన వారి గుంపులో మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు వచ్చే ప్రతి శ్రమని మనం ఎదుర్కొని నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. నిరీక్షణ కోల్పోకూడదు. 2 సంవత్సరాలు శత్రువు చేతిలో ఆ గుహల్లో మగ్గిన పరిస్థితుల్లో మంచినీళ్ళు కూడా లేకపోయినా వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. మేము బతకాలి, మేము బతుకుతాం, మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, మా ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుంది, మా మనుషులు మమ్మల్ని మర్చిపోరు, విడిచిపెట్టరు, మా కోసం వారి ప్రాణాలైనా వడ్డీ దేశము తన ప్రాణమైన వడ్డీ మమ్మల్ని రక్షిస్తుంది అనే నమ్మకంతో ఎదురు చూశారు. ఈరోజు రక్షింపబడి వారు వచ్చారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మీద నీకు ఆ నమ్మకం ఉండాలా? రక్షకుని మీద నీకు ఆ నమ్మకం ఉండాలా? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. శత్రువు చేతిలో నుండి ఆ దేవదేవుడు మనల్ని తప్పిస్తాడు. సొమ్మసిల్లిపోనివ్వడు ఆయన. సొమ్మసిల్లిపోయిన వారికి ఆయన ఏం కలుగు చేస్తాడట? బలమిచ్చువాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. నేను ఇక్కడికి రాలేకపోయాను, కానీ కరెక్ట్గా 4 గంటలకి నాకు ఒక మెసేజ్ వచ్చింది, అక్క మీరు వాక్యం చెప్పాలి 9 గంటల నుండి అని. యుఎస్ టీం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జైంట్ టీంకి ప్రిస్కిల్లా గారు అనే ఆమె ప్రతిరోజు ప్రార్థన నడిపిస్తూ ఉంటారు జూమ్లో. ఆ యొక్క జూమ్లోని డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక క్రిస్టఫర్ గారు అని చెప్పి 70 ఏళ్ల వయసు కలిగిన ఆయన ఉండి, ఆయన భార్య, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా చాలామంది నీ ప్రార్థన చేయమని సహాయం కోరాను, కానీ నీ వాక్యం విన్న తర్వాత నా ప్రార్థనకి జవాబు దొరుకుతుందన్న విశ్వాసంతో నిన్ను అడుగుతున్నాను. నా కోసం ప్రార్థన చేయి తల్లి,
నా యవ్వన కాలంలో నేను నా కొడుకుని కోల్పోయాను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. నా భార్య, ఇద్దరు ముసలి వాళ్ళం అయిపోయాం. ఇద్దరం ఏమైపోయామండి? ముసలి వాళ్ళం అయిపోయాం. ఇక మేలులు పొందుకుంటాము అనే ఆశ మాకు లేదు. మమ్మల్ని అందరూ మోసం చేసి మా డబ్బంతా దోచుకున్నారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో హోప్లెస్లో ఉన్నామమ్మా. ఇక ఏ హోప్ మాకు లేదు, ఏ నిరీక్షణ మాకు లేదు. నువ్వు ప్రార్థన చేయవా తల్లి అని అడిగారు. వెంటనే దేవుని యొక్క మాట గుర్తొస్తూ ఉంది. ఏమని అనంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగునట్లు మేలులతో ఆయన నిన్ను తృప్తిపరచువాడు. చప్పట్లు కడుతూ కొడదాం. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగునట్లు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగునట్లు అంటే ఇంక జీవితం అయిపోయింది, ఇంక ముసలోళ్ళం అయిపోయాం, ఇంక వయసు అయిపోయింది అని అనుకుని ఏ నిరీక్షణ లేక ఇక ఏ కార్యాలు జరగవనుకునేటువంటి వారి జీవితాలతో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీ జీవితంలో మేలు చేస్తాను. హల్లెలూయా. అలాగే అనుకున్నారు ఎలిజబెత్ జకరియా గారు. ఇంక వృద్ధులం అయిపోయాం, ముసలోళ్ళం అయిపోయాం, ఆ తర్వాత ఇక యాజకత్వం చేసేవారే ఇక్కడ ఎవరు ఉండరేమో అని అనుకున్నారు. ప్రియులారా, ఒక యోహానుని వృద్ధాప్యమందు దేవుడు వారి కోసం ఇచ్చి ఆలయం లోపల కాకుండా ఆలయం బయట సేవ చేసి బాప్తిస్మము అనే ఒక కార్యక్రమముతో యాజక ధర్మాన్ని మారు మనస్సుతో ముడిపెట్టిన ఏకైక వ్యక్తి యోహాను గారు. చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. బలులు అర్పించడం వల్ల ఏమండి, పస్కా అర్పించటం వల్ల ఉపయోగం లేదు. దేవాలయంలోకి వచ్చి ఉపవాసాలు ఉండి కడుపులు కాల్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. హృదయాలు మారాలి, మనస్సు మారాలి. మారు మనస్సు పొందండి. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది. మారు మనస్సు పొందండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు శిక్ష నుండి తప్పింపబడతాడు. హల్లెలూయా. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్షను తట్టుకోవడం నీ వల్ల కాదు. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి అని అంటే నువ్వు నమ్మాలి, బాప్తిస్మము పొందాలి అని అన్నప్పుడు ఎంతోమంది వారి హృదయాలను మార్చుకొని బాప్తిజానికి వచ్చారు. ఎంతోమంది హృదయాలు మార్చుకొని దేనికి వచ్చారండి? బాప్తిజాలకు వచ్చారు. ఎందుకంటే ఈ యొక్క ఎలిజబెత్ అమ్మ గర్భములో యోహాను గారు ఉన్నప్పుడే, చెప్పండి, ఎలిజబెత్ అమ్మ గర్భములో యోహాను గారు ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభుల వారిని ఏమండి కలిగి మరియ తల్లి ఎలిజబెత్కి శుభవచనం ప్రకటిస్తున్నప్పుడు ఏమండి ఈయన లోపలే గంతులు వేశాడు. హల్లెలూయా. గర్భంలోనే శుభవచనం విన్నప్పుడు నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ఏమండి కలిగిను, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని లోపల గంతులు వేశాడు. ఆ గంతులకు అర్థం ఏంటో తెలుసా? ఇక దేవుడు దేవాలయములో కాదు, జనముల మధ్యలో ఆయన మన జీవితాలలో మనల్ని ఆలయాలుగా చేసుకునే దేవుడు రాబోతున్నాడని. హల్లెలూయా. ఏమండి, అందుకే యోహాను గారు ఆలయంలోకి వెళ్ళి సాక్రిఫైసెస్ ఇవ్వలే. ఆలయం బయటికి వచ్చి ఆత్మదేవుని ప్రత్యక్షతని సర్వలోకానికి అందించటానికి, ఇదిగో నేను ఎవరికైతే బాప్తిస్మం ఇస్తానో ఆ బాప్తిస్మం ఇచ్చినప్పుడు హల్లెలూయా ఆకాశం తెరవబడి ఇతనే నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని ఎవరి విషయంలో సూచన వినిపిస్తుందో వారే సర్వలోకాన్ని రక్షించేవారు. హల్లెలూయా. అందుకే బాప్తిస్మం అనే కార్యక్రమంలో అందరికీ మారు మనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తే యేసుప్రభువు కూడా వస్తున్నప్పుడు, అయ్యా నువ్వు నీతిమంతుడివి, నీతో నేను బాప్తిస్మం పొందాలి, కానీ నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి అంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఏమండి, నీతి యావత్తు ఇలాగున జరుగు నిమిత్తము నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి అన్నట్టుగా ఆయన చూపులు మాట్లాడాయి. చెప్పండి, యేసయ్యే బాప్తిస్మం తీసుకుంటే నువ్వు అంతకంటే పరిశుద్ధుడువా? చెప్పాను. యేసు ప్రభు కంటే గొప్పడు అయితే నువ్వు బాప్తిస్మం అక్కర్లే. యేసు ప్రభు కంటే గొప్పదానివి అయితే నీకు బాప్తిస్మం అక్కర్లే. చెప్పండి, యేసయ్య కంటే మీరు పరిశుద్ధులా? మీరు యేసయ్య కంటే గొప్ప వాళ్ళు అయితే మీరు బాప్తిస్మం పొందకండి, ఇలాగే కఠినంగా ఉండండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యే నీతి జరిగించడానికి నా నిమిత్తము బాప్తిస్మం పొందాడే, నా పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని ఆయన బాప్తిస్మం తీసుకున్నాడే, నేను కూడా బాప్తిస్మం తీసుకోవాలి అనే ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా అని నమ్మి నా పాపానికి రక్షణ కార్యం ఇది, నేను చేసిన తప్పులకి రక్షణ కార్యం ఇది, ఇక నువ్వు పాపము చేయకుండా ఉండడానికి రక్షణ కార్యం ఇది. ఈ రక్షణ కార్యాన్ని నేను నెరవేరిస్తే ఆకాశంలో దేవదూతలు నా నిమిత్తమై ఉత్సవాన్ని జరుపుకుంటాయి. హల్లెలూయా.
పరలోకంలో పండుగ జరుగుతుంది. ఎందుకనంటే ఒక మనిషి సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకోవడం వల్ల వానికి ఏమి ప్రయోజనం? హల్లెలూయా. నువ్వు అంతా సంపాదించి నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేం ఉపయోగం? చచ్చిన సింహము కంటే బతికి ఉన్న కుక్క మేలు కదా. ఈరోజు చిన్న పాత్రగానో పెద్ద పాత్రగానో, చిన్నదానిగానో పెద్దదానిగానో, చిన్నోడుగానో పెద్దోడుగానో ప్రభు పాదాల దగ్గర సురక్షితంగా ఉండి అగ్నిలోండి తప్పింపబడ్డం నీకు మేలు కదా. హల్లెలూయా. అగ్నిలోండి నువ్వేమవ్వాలి? తప్పింపబడాలి. అగ్నిలోండి నువ్వు తప్పింపబడాలి. నింగి నేల నీరు నీ కొరకు సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేయకండి. బాప్తిస్మం పొందకుండా ఎవరు ఉండకండి. మీరు యేసయ్య కంటే నీతిమంతులు అనుకుంటే అవసరం లేదు. ఆయనే నీతి నెరవేర్చడానికి బాప్తిస్మం తీసుకొని ఉన్నారు. బాప్తిస్మం పొందాలి, ఎందుకంటే మీరు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. బాప్తిస్మం పొందాలి, ప్రార్థన అనుభవాల్లో ఉండాలి, ప్రభు యొక్క రక్తాన్ని ఆయన శరీరాన్ని భుజించాలి. అలా భుజిస్తే ఇక నీకు వేరే పస్కా బలి పశువుల్ని వేయాల్సిన పని ఉండదు. లేకపోతే నువ్వు బలులు ఇచ్చుకునే ఉండాలి. హల్లెలూయా. బలి ఇచ్చిన నీ పాపాలకి పరిష్కారము దొరకదు. వాటన్నిటిని యేసయ్య కొట్టివేశాడు, నెరవేర్చాడు. ఆయనే ఆలయంగా మారాడు. హల్లెలూయా. ఆయనే ఆలయంగా మారాడు. ఆయనే వధింపబడిన గొర్రె పిల్లగా తను తాను వధించుకున్నాడు. హల్లెలూయా. ఆ వధింపబడిన గొర్రె పిల్ల విషయంలో తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కుమారుని విశ్వసించిన వారు, యోహాను సువార్త 3:16 ఉంది కదా, ఏమండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, హల్లెలూయా చెప్పండి, ఏం పొందక? నాశనం పొందక, నశింపక నిత్య జీవం ఇచ్చుటకు ఆయనను మనకి అనుగ్రహించెను. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన మన అనుగ్రహం. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆయన మన వరం. హల్లెలూయా. ఆ అనుగ్రహాన్ని ఉపయోగించుకోవాలా వద్దా? చెప్పాలి. ఉపయోగించుకోవాలా వద్దా? మీకు హాస్పిటల్కి డబ్బులు అవసరమయ్యాయి రోగం నయం కావడానికి. వెంటనే ఏమండి, ఓ పెద్ద మనిషి నీ దగ్గరికి వచ్చామా, ఇదిగో డబ్బులు, హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని నువ్వు ముందు బాగుపడు అని అంటే ఏమండి, ఆమె వైద్యం చేయించుకోవడానికి ఆ డబ్బులు తీసుకోలేదా? చెప్పండి, తీసుకోలేదా? రైట్. ఇలాగే చెప్తాను కానీ నీ డబ్బుతో నాకు పని లేదన్నాం అనుకోండి, ఏమవుతాం? చెప్పండి, ఎవరికి నష్టం? చెప్పాలి, ఎవరికి నష్టం? అట్ నీ అనుగ్రహంతో నాకు పనేంటి? అట్ నీ దయతో నేను దాక్షిణ్యం పొందడం ఏంటి అని పొగరు పడ్డామా, ఆ పొగరు వల్ల మనమే నష్టపోతాం. చక్కగా వైద్యానికి అవకాశం ఇచ్చినప్పుడు వైద్యము చేయించుకోవాలి కదా. అలాగే యేసుక్రీస్తుని అనుగ్రహంగా మనకిచ్చి నువ్వు రక్షింపబడు, నువ్వు విమోచింపబడు, నువ్వు నా రాజ్యానికి రా, నా వెలుగులో ఉండు, నా నీతిని కలిగి ఉండు, నా యొక్క రాజ్యంలో పరిపాలన చెయ్యి అని ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తే యేసు ప్రభుతో నాకేం పని, ఆయనతో నాకేంటి అనే పరిస్థితిలో నువ్వు ఉంటే ఎవరికి నష్టం? యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు మనకి అనుగ్రహించిన అనుగ్రహం. హల్లెలూయా. ఆయనలో నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మి బాప్తిస్మము పొందాలి. చెప్పండి, నమ్మి ఏం చేయాలండి? బాప్తిస్మం పొందాలి. బాప్తిజానికి సిద్ధపడండి. రేపు ఉదయకాలము బాప్తిజాలు ఇవ్వడం జరుగుతుంది 10 గంటలకి. ఎవరెవరైతే ఇంకా బాప్తిస్మం తీసుకోలేదో ఏమండి, వాళ్ళని మేమేం బతిమలాడట్లేదు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. బాప్తిస్మం లేని ప్రతి ఒక్కరూ ఇదే నీకు ఆఖరి సమయమేమో మనకు తెలియదు, మరలా నీకు సమయం ఉంటుందో లేదో తెలియదు, మళ్ళీ ఎప్పుడు బాప్తిజాలు ఇస్తారో లేదో నాకు తెలియదు. బలవంత పెట్టేదైతే కాదు, కానీ ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. బాప్తిస్మం లేనివారు మా పెళ్లి టైంలో తీసుకుంటాంలేండి, మా పెళ్లి చూపులు సెట్ అయితే తీసుకుంటాంలేండి, ఏమండి పండగ వస్తే తీసుకుంటాంలేండి, మా ఇంట్లో అందరూ రక్షణ పడితే అప్పుడు తీసుకుంటాంలేండి అని కాదు. నీకే రక్షణ అవసరం, నువ్వు రక్షింపబడాలి. రక్షణ నీ సొంతం. హల్లెలూయా. నీ రక్షణ నీ చేతిలో ఉంది, నీ రక్షణ నీ చేతుల్లో ఉంది. నువ్వు యేసయ్యని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందినట్లయితే
మేలు చేసి నిన్ను తృప్తిపరిచి నీ బాధ నుండి సొమ్మసిల్లిన నీ అనుభవాల నుండి నువ్వు యవన కాలంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ తొట్టిల్లినా, నువ్వు తొట్టిల్తావని ఆయనకి తెలీదా ఏంటి? తెలీదా? తొట్టిల్తావని ఆయనకి తెలుసు. ఈ తొట్టిల్లిన పరిస్థితులకి వృద్ధాప్యంలో నీ కోసం ఇచ్చే పనిష్మెంట్లు కూడా ఉంటాయి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ నీ ఆత్మకి రక్షణ అది బాప్తిస్మము ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా. నీ ఆత్మకి రక్షణ నమ్మడం వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి యేసే దేవుడిని రూఢిగా నమ్మి బాప్తిస్మము పొంది క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారే, ఆయన యొక్క రక్తంలో విమోచింపబడిన వారే నూతన జీవితాన్ని ఎదురు చూస్తూ పొందుకుందాం. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారండి? నూతన బలాన్ని పొందుకుంటారు. నువ్వు నూతన బలంతో నింపబడాలని నా దేవుడు కోరుకున్నాడు. మేలులు చేసి నీ నిస్సహాయ పరిస్థితుల్లో, నిరుత్సాహ పరిస్థితుల్లో నిన్ను ఖచ్చితంగా ఊరట ఇచ్చి బలపరిచే దేవుడు, నిన్ను వదిలిపెట్టే దేవుడుగా, నీ కష్టాన్ని చూచే దేవుడు, నిన్ను విమోచించి నీ కొరకు అనుగ్రహాన్ని కలిగించే దేవుడు. అట్టి మహాదేవుని కృపలో మనం ఉన్నాము కనుక ఆ దేవునికి నిండైన స్తుతులు చెల్లిస్తూ అందరం మోకరిద్దాం, తల్ల వంచుకుందాం. ఈ కొద్ది వాచనము దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. అందరం మోకరిద్దాం.